హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా విషాదం, 27 మంది కన్నుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా జరిగిన ప్రతి చోట తొక్కిసలాట్లు జరిగినప్పటికీ కొన్ని చోట్ల తొక్కిసలాట్లు వంటివి జరుగుతూ ఉండటమే కాకుండా అందులో చాలామంది మరణిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా తాజాగా ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ ప్రాంతంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో దాదాపుగా ఈ ఘటనలో 27 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే 100 మందికి పైగా గాయపడినట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. హత్రాస్ భలే బాబా కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటన హత్రాస్ జిల్లా సికిందర్రావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్తుందట. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సైతం హుటాహుటీగా సిబ్బందిని సంఘటనా స్థలానికి తరలించినట్లుగా తెలుస్తుంది. దీంతో అక్కడ వెంటనే సహాయక చర్యలను సైతం పోలీసులు వేగవంతం చేశారు. సమీపంలోని ఆసుపత్రికి సైతం తరలించినట్లుగా అక్కడ పోలీసులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక అక్కడ మృతి చెందిన వారిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చిన్నపిల్లలు, పురుషులు కూడా ఉన్నారని సమాచారం. ఈ విషాదం పైన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు సైతం సానుభూతి తెలపడం జరిగింది. వీటితో పాటు అక్కడ సహాయక చర్యలు వేగవంతం చేయాలి అంటే పలు రకాల ఉత్తర్వులను, ఆదేశాలు జారీ చేశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇక భోలే బాబా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట్లు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సంఘటన అటు యూపీ అంతటా వాయిదాలుగా మారుతుంది. ఒక మత బోధకుడు తన అనుచరులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.